ఐసీసీ ఛాంపియన్షిప్స్ 2025లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్ 60 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ఈ టార్గెట్ను మేము ఏమాత్రం ఊహించలేదు. 260 పరుగులు చేస్తుందనుకున్నాం. న్యూజిలాండ్ను కట్టడి చేసేందుకు మేము శాయశక్తులా ప్రయత్నించాం. కానీ మా ప్లానింగ్స్ను ఉపయోగించాం. కానీ వారు అద్భుతంగా ఆడి భారీ స్కోరును నమోదు చేశారు. ఈ పిచ్ ఆరంభంలో బ్యాటింగ్కు కష్టంగా ఉంటుందని భావించాం. కానీ విలియం, టామ్ లాథమ్ ఈజీగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్ చివర్లో మేము మళ్లీ అదే తప్పిదం చేశాం. లాహోర్ మ్యాచ్ తరహాలోనే న్యూజిలాండ్కు భారీ స్కోర్ చేసే అవకాశం ఇచ్చాం. బ్యాటింగ్లో మాకు శుభారంభం దక్కలేదు. ఫఖర్ జమాన్ గాయంపై స్పష్టత లేదు. అతని రిపోర్ట్ ఇంకా రాలేదు. ప్రస్తుతం అతను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ మ్యాచ్లో మేము 2 సార్లు మూమెంట్ను కోల్పోయాం. డెత్ బౌలింగ్లో ఒకసారి, బ్యాటింగ్ చేసేటప్పుడు పవర్ ప్లేలో రెండోసారి. ఈ ఫలితం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. మేము సాధారణ మ్యాచ్లానే ఆడాం. ఈ మ్యాచ్ అయిపోయింది. మిగతా మ్యాచ్లోనైనా మేము మెరుగైన ప్రదర్శన చేయాలి అని మొహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.